సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈ రోజు మనం అయితే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఎపిసోడ్ 5 అయితే ఆడబోతున్నాం. సో ఈ ఎపిసోడ్ లో మనం అయితే ఫుల్ ఖుషీగా ఉన్నాం, ఎందుకంటే లైక్ లాస్ట్ ఎపిసోడ్ లో అయితే మనం అయితే కేవలం ఉన్నాం కదా. సో యాక్చువల్గా ఏమైందో చెప్తాను. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే నేనైతే రికార్డింగ్ అయితే ఆపేసి సో ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయా. సో ఇంటికి వెళ్ళి దారి మర్చిపోయా. ఎస్, ఆ దారి మర్చిపోవడంతో లైక్ మనకి మంచి పనే జరిగింది, ఎందుకంటే లైక్ 17 డైమండ్స్ అయితే దొరికినాయి గైస్. ఎస్, లిటరలీ 17 డైమండ్స్. ఎలా దొరికిందో చెప్తాను. ఎలా అంటే లైక్ మనం అయితే పైన నుంచి వచ్చామని చెప్పాను కదా. నేనైతే అక్కడ పైన నుంచి అయితే వచ్చాను దిగి. సో పైకి వెళ్ళకుండా నేనైతే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోయా. సో లెఫ్ట్ సైడ్ చాలా దూరం అయితే వెళ్ళిపోయా. సో దాని తర్వాత లైక్ 5 డైమండ్ సెట్ 5 డైమండ్ సెట్ అయితే దొరికింది, అలాగే 3 డైమండ్ సెట్, అలాగా టోటల్ 17 అయితే దొరికినాయి. అంటే లైక్ మన అమ్మాయి అయితే లైక్ అంత టోటల్ అయితే 19, బట్ ఆ లెఫ్ట్ సైడ్ టన్నల్లో దొరికినాయి అయితే 17 గైస్. సో లిటరలీ నేనైతే షాక్ అయిపోయా. దాని తర్వాత లైక్ ఒక పికాక్స్ అయితే తయారు చేసుకొని ఆబ్సిడియన్ అయితే క్రియేట్ చేసేసాను గైస్. సో ఆ క్రియేట్ చేసుకొని నెదర్ పోర్టల్ కి అయితే వెళ్ళిపోయా. అపార్ట్మెంట్ రూమ్ కూడా తయారు చేశా. సో సెకండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది నేను చేసింది. అలాగే లైక్ డైమండ్ పికాక్స్ చేసా, డైమండ్ యాక్స్ చేసా, అలాగే 2 యాక్స్లు చేసా. సారీ, ఒక యాక్సే, పికాక్స్ ఏమో 2. అలాగే నేనైతే డైమండ్ పికాక్స్ కి అయితే లూటింగ్ 2 అలాగే ఫైర్ రెసిస్టెన్స్ అయితే వేసా. అంటే ఎలా అంటే లైక్ లైబ్రరీని జాబ్ అయితే ఇచ్చాను గైస్ మన విలేజర్ కి. సో వాడైతే నాకైతే లూటింగ్ 2 అనేది ఇచ్చాడు. అలాగే లైక్ మళ్ళీ జాబ్ పెట్టి లైక్ వాడైతే తీసుకోవాలా. సో నేనైతే మన విలేజ్ కి అయితే వెళ్ళిపోయా, బయట విలేజ్ కి. సో వాడికైతే ఇచ్చా. సో వాడైతే పిచ్చి పిచ్చి ఎంచాంట్మెంట్ అయితే ఇచ్చాడు, బట్ నేనేం తీసుకోవాలా. బట్ మళ్ళీ ఇచ్చి జాబ్ తీసి అలాగా చేస్తూ ఫైర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. మన మొత్తం A+B² ఫార్ములా తీసి మనం అయితే ఫైర్ రెసిస్టెన్స్ అయితే తీసుకున్నాం గైస్. అచ్చా, ఎస్. సో అలాగా నేనైతే చేశాను. సో చూపిస్తాను గైస్. మనమైతే ఈ ఫ్లోర్ అయితే క్రియేట్ చేసాం. సో ఓకే, ఇటువైపు వెళ్తే లైక్ మన బెడ్రూమ్ గైస్. సో ఓకే, ఇది చెస్ట్ మనకి సర్ప్రైజ్ గైస్, చెప్తున్నా కదా సర్ప్రైజ్. సో ఇదైతే బెడ్రూమ్, మనకి 3 బెడ్రూమ్లు, బెడ్. అలాగే మనకైతే ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్. ఇది మన నెదర్ పోర్టల్ స్టోరీ మళ్ళీ చెప్తాను ఏం జరిగిందో. ఇది మన ఎంచాంట్మెంట్ రూమ్ గైస్. లిటరలీ ఈ బుక్ షెల్ఫ్ తయారు చేయడానికి నా తల ప్రాణం వచ్చింది, ఎందుకంటే లైక్ మనకి పేపర్ కావాలి కదా. పేపర్ ఫార్మింగ్ కూడా చేసా, లైక్ మన షుగర్ కెన్ ఫార్మ్. సో అది కూడా చూపిస్తా. సో ఎంచాంట్మెంట్ రూమ్ అయితే సో ఇది. సో ఇంకా అప్డేట్ చేయాలి. సో మన ఇంటీరియర్ అయితే సో ఏదో చూపిస్తా అన్నాను కదా. ఎస్, మన ఆర్మర్, ఇంకా లైక్ ఇదే ఆర్మర్. ఎస్, మనం అడ్జస్ట్ అవ్వాలి. సో సర్ప్రైజ్ గైస్, ఇదే మనకి లైక్ చెప్తా, ఇవన్నీ ఎందుకు సేకరించానో చెప్తా. సో ఫస్ట్ అయితే మన సామాన్లు అయితే తీసుకున్నాం. సో ఓకే, మనకైతే చూడొచ్చు స్వాడ్, డైమండ్ స్వాడ్ విత్ షార్ప్నెస్ 1 కూడా యాడ్ చేసా. ఎలాగంటే దీంతో ఈ ఎంచాంట్మెంట్ టేబుల్ తో షార్ప్నెస్ 1, అలాగే మరి లైక్ లూటింగ్ 2, ఇంకా ఫైర్ రెసిస్టెంట్ 2 అంతా మన విలేజర్ దయ వల్లే. సో అలాగా. సో ఓకే, లైక్ నెదర్ పోర్టల్ రూమ్ కూడా చూపిస్తా అన్నాను కదా. సో ఓకే, నెదర్కి వెళ్ళాలంటే మనకైతే స్పాన్ అక్కడ పిలేజర్స్ ఏనా? ఓకే, పిలేజర్స్ కాదు, వాడి పేరైతే మర్చిపోయాను. వాడైతే మనకి లైక్ గోల్డ్ ఉంటేనే మనల్ని ఎలా చేస్తాడు, లేకపోతే చంపేస్తాడు. సో వాడి పేరు పిగ్లిన్. ఓకే, పిగ్లిన్ గైస్ వాడి పేరు. సో ఓకే, పిగ్లిన్. సో మనకైతే ఆర్మర్, డైమండ్ ఏదో ఒకటి ఆర్మర్ ఉంటేనే మనల్ని వదులుతాడు, సో లేకపోతే మనల్ని చంపేస్తాడు. సో ఓకే, నేనైతే వెళ్ళను, బట్ చెప్తాను అసలు ఎక్కడ స్పాన్ అయ్యాను, అసలు ఏం జరిగిందని. సో ముందుగా అయితే నేనైతే ఎక్కడో స్పాన్ అయ్యాను, లోపల స్పాన్ అయ్యాను. సో ఇలాగైతే తయారు చేసుకున్నా. సో రూమ్ అయితే, ఎందుకంటే లైక్ విలేజెస్ రాకుండా లైక్ వాళ్ళెవరు రాకుండా నేనైతే చేసుకున్నాను. సో ఇక్కడైతే క్రాఫ్టింగ్ టేబుల్, సో ఇక్కడ డోర్ వేస్తా. సో ఇది మన స్పాన్ రాగానే.
సో లైక్ నేనైతే లిటరలీ షాక్ అయిపోయా, ఏందబ్బా ఇది క్లోజ్ గా ఉంది. ఇటు వెళ్ళా, మళ్ళీ క్లోజ్ అయిపోయింది దారి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కిందకి వెళ్ళాను గైస్, కిందకి వెళ్ళి అటువైపు వెళ్ళా, అటువైపు క్లోజ్ గైస్. సో నేనైతే పైకి వెళ్ళిపోయా, లైక్ ఇటు వెళ్ళిపోయా, అంటే పైకి వెళ్ళిపోయా, అంటే లైక్ ఇక్కడికి వచ్చాను గైస్. సో మళ్ళీ ఇది కనిపించగానే లైక్ కొంచెం సంతోషం వేసింది, బట్ సంతోషం ఎక్కువసేపు లేదు, మళ్ళీ అటు ఎండ్ అయిపోయింది, మళ్ళీ ఇటు ఎండ్ అయిపోయింది. సో ఏంటబ్బా అని ఇక్కడ వరకు వచ్చా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఓపెన్ ఏరియా కనిపించింది నాకైతే, అమ్మయ్య ఓపెన్ ఏరియా కనిపించిందని. సో అటువైపు వెళ్ళా లెఫ్ట్ సైడ్, ఇటువైపు వెళ్ళా లెఫ్ట్ సైడ్. సో డొల్లా ఏం లేదు. సో నేనైతే వే క్రియేట్ చేసుకున్నా, ఎందుకంటే లైక్ మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఎందుకంటే లైక్ తెలియాలి కదా, మనమైతే చాలా కోఆర్డినేట్స్ మీద మంచి అవగాహన ఉంది కదా కాబట్టి మన దగ్గర. సో ఓకే, అటువైపు వెళ్తే గ్రీన్ వ్యాలీ ఉంది గైస్, లైక్ చూపిస్తా. గ్రీన్ వ్యాలీ అంటే నాకు తెలీదు, పేరు మర్చిపోయాను. సో గ్రీన్ వ్యాలీ అంటే గ్రీన్ కలర్ లో ఏదో వుడ్ ఉంది, లైక్ అన్నీ ఉన్నాయి. సో ఇదైతే స్పాన్ ఏం. సో మళ్ళీ కిందకి వెళ్ళినాక మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే రెడ్ వ్యాలీ ఉంది గైస్. ఓకే, చేద్దాం వీడియో నెదర్ పోర్టల్ ఎక్స్ప్లోరేషన్ కి. అమ్మా ఈత పెట్టుకోకూడదు, చూడొచ్చు ఎంత పెద్ద స్వాడ్ ఉందో, బట్ గోల్డ్ వేస్ట్ గైస్, మనమే గెలుస్తాం. ఓకే ఓకే, మన డైమండ్ పికాక్స్ యాక్స్ స్వాడ్. ఓకే, మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం, ఎందుకంటే లైక్ నేను రిచర్డ్ బాయ్ 7 తో అయితే వచ్చాను, మామూలుగా సరదాగా ఆడదాం అని, సరదాగే ఆడాం. సో ఓకే, ఇక్కడ నేను ఎందుకు లైక్ డిగింగ్ చేశానంటే, అబ్బా ఇక్కడ ఏం లేదు కదా, పైన చూసుకుందాం అని, పైన ఉంటుందామని పైన డిగింగ్ చేశా. మనకు తెలియదు కదా పైన బెడ్ రాక్ వస్తుందని. సో అప్పుడు తెలిసింది పైకి చేస్తే బెడ్ రాక్, కిందకి వెళ్తే మామూలుగా వరల్డ్ వస్తుందని. సో కిందకి ఎందుకులే అని అప్పుడు ద్వారా తెలిసిపోయింది గైస్ నాకైతే. సో అప్పుడు లోపల తెలిసిపోయింది అటువైపు దారి ఉందని. సో వెళ్ళిపోదాం. రిచర్డ్ బాయ్ 7 తో వచ్చాను గైస్. నా సామాన్లు మొత్తం పోయాయి, ఎందుకంటే గాస్ట్ తెలుసా గైస్, గాస్ట్ ఏదో ఉంటది కదా. సో వాడైతే నా మీద ఫైర్ బాల్ వేసాడు, చక్కగా చచ్చి ఊరుకున్నాం. సో ఓకే, ఇది అసలైన స్టోరీ అనమాట. సో ఈ ఎపిసోడ్ లో మనం అయితే వరల్డ్ ఎక్స్ప్లోరేషన్ కి వెళ్తున్నాం, ఎందుకంటే లైక్ మనం ఇంకా స్ట్రాంగ్ కాదు, ఏమీ స్ట్రాంగ్ కాదు. సో మనం అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో పోలిస్తే ఈ ఎపిసోడ్ లో కొంచెం స్ట్రాంగ్ అయ్యాం, బట్ ఇంకా స్ట్రాంగ్ కావాలి. నెదర్ కి వెళ్ళాలంటే లైక్ నెదర్ కి వెళ్ళాలైనా లైక్ ఎవరినైనా డిఫీట్ చేయాలన్నా. సో ఓకే, ఇది మన ప్లానింగ్. సో ఇది మన సామాన్లు, అంటే లైక్ లగేజ్. సో మనం అయితే వెళ్ళడానికి ఓకే, అందుకని సపరేట్ గా చేసుకున్నా. సో ఇది ఇక్కడైతే నేనైతే చాలా ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే లైక్ మనకు కావాలి, చాలా ఫుడ్ అయితే కావాలి మనకైతే. ఆరోస్ కూడా తీసుకున్నా, అంటే లైక్ స్కెలిటన్ చంపితే వచ్చినాయి. సో ఇది నేను క్రియేట్ చేసుకున్నా ఒక బెడ్ కూడా. సో టార్చెస్ అయితే ఈ లాస్ట్ టైం మిస్టేక్ నేను ఇప్పుడు అసలు చేయను అసలు, ఎందుకంటే నాకు ఆ పెయిన్ తెలుసు. టార్చెస్ చాలా కావాలి గైస్ మనకైతే. సో ఓకే, ఇది మన కంప్లీట్ సెటప్ ఈ రోజు ఎక్స్ప్లోరేషన్ కి. ఈ రోజు అంటే లైక్ ఈ రోజు మనం వెళ్ళి వచ్చేయడం కాదు. సో దాదాపు 6 ఎపిసోడ్స్ వరకు నేనైతే బయటే ఉండబోతున్నా మన, అంటే చూస్తాం, బట్ ఇప్పుడు కల్లా కాదు. సో 5 ఎపిసోడ్స్ అలాగా పట్టిద్ది. సో ఓకే, 5 ఎపిసోడ్స్ ద్వారా అలా పట్టిద్ది. సో ఇదే చూసాను గైస్ మన ఇల్లు సారీ. సో మనమైతే అడ్వెంచర్ కి అయితే వెళ్ళిపోబోతున్నాం. ఓకే ఎస్, మనమైతే సామాన్లు ధరించాలి కదా. సో ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ నెసరీ. సో దీనికైతే నేను ఎంచాంట్మెంట్ చేద్దాం అనుకున్నా. చూడొచ్చు మన ఎక్స్పీ ఎంత ఉందో, మన ఎక్స్పీ చాలా ఎక్కువ ఉంది గైస్, అసలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లా. ఓకే సూపర్, మనమైతే సెట్. రేపు పొద్దున్న కల్లా మనమైతే ఈ వరల్డ్ ని ఈ ఇంటిని మనం విడిచి వెళ్ళిపోతున్నాం. ఓకే పడుకుందాం గైస్, ఇదే మన ఆఖరి స్లీపింగ్ ఇన్ దిస్ హౌస్. ఓకే మనమైతే వెళ్ళిపోదాం. బాయ్ హౌస్, బాయ్ ఎంచాంట్మెంట్, బాయ్ నెదర్ పోర్టల్. మనమైతే
ఇంటికి పుట్టింటి నుంచి వెళ్ళిపోతున్నాం గైస్. బాయ్ 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 విలేజెస్, బాయ్ బాయ్. ఓకేనా, చూడొచ్చు డైమండ్స్ చూడొచ్చు, 6 ఉన్నాయి, 6 మిగిలినాయి. ఓకే, ఇంకేమైనా తీసుకోవాలా చూద్దాం. వుడ్ ఇదైతే చూసుకుందాం. కబుల్ స్టోన్ అయితే 21 చాలనుకుంటా. వద్దులేండి కబుల్ స్టోన్ ఎందుకు, అసలే స్టోరేజ్ ఇప్పుడు సగానికి సగం నిండిపోయింది. ఓకే, మనమైతే ఇప్పుడు బాయ్ 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 బాయ్. లెఫ్ట్ లెగ్ వేయాలా రైట్ లెగ్ వేయాలా? సర్లే లెఫ్ట్ లెగ్ వేసేద్దాం. ఈరోజు హార్స్ అయితే తీసుకెళ్ళట్లేదు గైస్, ఎందుకంటే బై వాకే బెస్ట్ అనుకుంటున్నా. సో చూడొచ్చు ఫైర్ రెసిస్టెన్స్ ఎలా ఎలా యూస్ చేయాలో, అంటే లైక్ ఎలాగా హెల్ప్ఫుల్ అయ్యిద్దో. ఇప్పుడు మనం మాబ్ని హిట్ చేసాం, ఫైర్ తో అయ్యిద్దు. సో ఇవి లూట్ చూడొచ్చు, 2 ఇచ్చింది, 2 అలాగే 2 కుక్డ్ బీఫ్. సో అంటే లైక్ మనకు వచ్చే వస్తువులు లైక్ ఆర్మర్ అయినా ఏదైనా సరే డబల్ త్రిబుల్ అయ్యిద్ది. సో ఇది మన లూటింగ్ 2 అలాగే ఫైర్ రెసిస్టెంట్ తో ఉన్న మహాభాగ్యం. ఎంత మా విలేజెస్ మీద వాళ్ళ హాస్టల్ మెంబర్స్ చూడొచ్చు ఎంత మంచిదో. సో మాబ్స్ హిట్ చేయడం కూడా ఈజీయే. ఓకే, ఇది మన లైక్ స్వాడ్కున్న పవర్స్. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే లైక్ మనకి మంచి ఎక్విప్మెంట్స్ దొరికినాయి. సో ఎంత వేస్ట్ ఉన్న వేస్టే. సో మనకి స్టోరేజ్ వేస్ట్. నాకు లూటింగ్ ఇచ్చింది లైబ్రేరియన్. సో ఓకే, చాలా మంది పెరిగిపోయారు మన వాళ్ళు అయితే. ఓకే, మన వాళ్ళు బయాలజీ బాగా చదువుతారు. ఓకే, మనమైతే వెళ్ళిపోబోతున్నాం. బాయ్ బాయ్. సో ఇది మన 2 ఫ్లోర్స్ కున్న లుక్. సో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకైతే సపోర్ట్ చేయండి గైస్, సో దట్ నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతా. సో లాస్ట్ ఎపిసోడ్లో నేనైతే స్ట్రైట్కి వెళ్ళిపోయా. సో నేనైతే ఈ రోజు అయితే ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే డార్క్ ఫారెస్ట్ అంటారు, లేదా ఏదో అంటారు, డార్క్ ఫారెస్ట్ జంగల్ ఫారెస్ట్ ఏదో అంటారు కదా, డార్క్ ఫారెస్ట్ అనుకుంటా. సో అటువైపు అయితే డార్క్ ఫారెస్ట్ అయితే ఉంది. సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ విలేజెస్ ని అంటే లైక్ జానేస్ బ్రో అయితే నాకు బ్యాడ్ ఓమెన్ ఎఫెక్ట్ ఇచ్చినట్టు నాకైతే గుర్తు. బ్యాడ్ ఓమెన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు. సో వాళ్ళైతే లైక్ ఏమంటారు, రైడ్కి వస్తారు. సో ఆ రైడ్కి అయితే ఇప్పుడే వద్దు. సో మనం వచ్చినాక అసలు లైక్ 4-5 ఎపిసోడ్స్ తర్వాత అయితే రైడ్కి అయితే వెళ్దాం. వీళ్ళ మీద బ్యాడ్ ఓమెన్ ఎఫెక్ట్ ఉంది. జానేస్ బ్రో అయితే అప్పుడు ఇచ్చినట్టు గుర్తు సెకండ్ ఎపిసోడ్లో, రికార్డింగ్ కాక అంటే రికార్డింగ్ ముందు కాదు, నాన్ రికార్డింగ్ అప్పుడు. సో అదిగోండి జంగల్ వ్యాలీ ఏదో అంటారు కదా, సో అది. సో అటువైపు అయితే వెళ్దాం. అటువైపేనా జంగల్ వ్యాలీ? అటువైపేనా జంగల్ వ్యాలీనా? అదే అటువైపు కాదు, స్ట్రైట్కి వెళ్ళి జంగల్ వ్యాలీకి వెళ్ళాలి. సో ఓకే, మనమైతే మాస్టర్ అయిపోయాము, అంటే వాటర్ బకెట్ హై ఫాలింగ్ కదా. సో ఎస్, మనం ప్రో గైస్. అసలు నాకంటే ఇంటెలిజెంట్ ఎవరు ఉండరు, అసలు మనకంటే ఇంటెలిజెంట్ ఎవరు ఉండరు, అది వాస్తవమే. ఏదబ్బా అదేనా డార్క్ ఫారెస్ట్? అవును అనుకుంటా. సో అదే హార్స్ మీద వచ్చుంటే కొంచెం లేట్ అయ్యేది, ఎందుకంటే లైక్ ఇవన్నీ దాటాలి కదా. సో ఆబ్వియస్గా లేట్ అయ్యిద్ది. సో హార్స్ తర్వాత తీసుకెళ్దాం. సో నా డైమండ్ పికాక్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. సో ఓకే, మనమైతే ఇటైతే వెళ్దాం, లోపలికైతే వెళ్దాం. ఓకే, డార్క్ ఫారెస్ట్ లో చాలా అంటే చాలా మాబ్స్ అయితే స్పాన్ అవుతాయి, ఎందుకంటే డార్క్ గా ఉంటది కాబట్టి. సీడ్స్ కావాలా? నా దగ్గర సీడ్స్ లేవు ఇప్పుడు. ఓకే, సీడ్స్ తీద్దాం. సీడ్స్ ఒక్కడు కూడా దొరకదు. ఎంత సీడ్స్ ఒక్కడు కూడా దొరకలేదు. సర్లే, వచ్చినా చూసుకుందాం. బాయ్ బాయ్. ఓకే, మనకైతే బ్యాంబూ అయితే ఉంది. సో బ్యాంబూ అయితే ద్వారా మనకైతే లైక్ ల్యాడర్ టైప్ ఉంటుంది కదా. సో మనకైతే కన్స్ట్రక్షన్ అప్పుడు మనకైతే బాగా ఉపయోగపడిద్ది. సో ఎస్, బ్యాంబూ అయితే వద్దులే ఇప్పుడైతే. ఇదేంది, దీని ద్వారా మనం పైకి ఎక్కొచ్చా? ఓకే, మనమైతే అటు వెళ్దాం. చూడొచ్చు, దీని ద్వారా ఫిజిక్స్ పనిచేస్తుంది. ఇక్కడైతే ఫిజిక్స్ బాబాయ్ని ఎటువంటి లైక్ ఏడిపించడా మన మైన్క్రాఫ్ట్ అయితే. లేకపోతే ఇప్పుడు ఇది కట్ చేసాం అనుకో, మొత్తం ట్రీ పడిపోదు. ఎస్, అదే మ్యాజిక్. సో ఓకే, మనమైతే ఇటైతే వెళ్దాం. ఓకే, దీన్ని చంపితే ఏదో వస్తుంది. ఇక్కడ కూడా ఫైర్ రెసిస్టెన్స్ వస్తుందా? నో. సో ఓకే, ఏదో రిలీజ్ చేసింది.
సో ఇది మనం అయితే లైక్ బుక్ అంటే బుక్ లో రాయొచ్చు అనమాట ఇది వస్తే. ఓకే, బుక్ మనకి ఇప్పుడు లేదు కాబట్టి సర్లే, వేస్ట్ స్టోరేజ్ గా ఇది. నేను చిన్నది కూడా వదలను. సో ఎప్పుడు దొరుకుతానే ఉంటాయి కదా. సో ఓకే, మనం ఒక్కటి కూడా లైక్ వేస్ట్ ఉంచకూడదు. 4 దొరికినాయి. సో ఇది కూడా తీసుకుందాం, లైక్ మనకు కూడా ఉపయోగపడతాయి. ఓకే 13 ఇక్కడేనా? సో ఇక్కడైతే ఫుల్ అయిపోయినాయి. దీన్ని ఏమంటారు, బండిల్. ఓకే 2 అయితే బండిల్ తీసుకున్నా, లైక్ ల్యాపీస్ కలర్ వేసా అంటే బ్లూ కలర్. సో ఓకే, మనకైతే షీప్స్ వద్దులే, మనకైతే ఆహారం బాగానే ఉంది కాబట్టి పర్వాలా. A few moments later. ఏంది ఇదే? लेकिन एक सेकंड ఇదేంది గైస్, విచిత్రంగా ఉంది. దీన్ని ఏదో అంటారు గైస్, డెజర్ట్ జంగల్ టెంపుల్. ఎస్, జంగల్ టెంపుల్ గైస్ ఇదే. వావ్, జంగల్ టెంపుల్ జంగల్లో ఉంటుందా? ఓకే, జంగల్ టెంపుల్ జంగల్లో ఉండగా డెజర్ట్ లో ఉంటుందా? ఓకే, వావ్, ఇది చాలా చాలా రోజులు అయినట్టుంది. ఇటు వేనా? సో ఇటు వే అయితే ఏందబ్బా ఇలా ఉందా? సో అతిథికి గౌరవం ఇవ్వాలి కదా. ఇటేంటో తేడాగా ఉంది. ఇటు కింద నేను విన్నాను డెజర్ట్ లో చాలా అంటే లైక్ ట్రాప్స్ ఉంటాయని, ఎందుకంటే లైక్ షార్ట్స్ కూడా వచ్చినాయి. అంటే లైక్ ఒక రాజు అంట, లైక్ వాడి మీద రైడ్కి వచ్చారంట. సో వాడి సామాన్లు మొత్తం లైక్ డైమండ్స్ కానీ అవన్నీ కూడా దోచేసుకున్నారంట. సో వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ దాపెట్టాడంట. విచిత్రంగా ఉంది కదా. ఎస్, సో ఇటు ఓకే, ఇక్కడ చాలా ట్రాప్స్ ఉంటాయంట. సో ఓకే, మనమైతే ఇలా వెళ్దాం. ఏందిదా? ఇది పజిల్. ఓకే, ఏదో ఒకటి, మనం చాలా ఇంటెలిజెంట్ కదా. సో పజిల్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది వైపు ఇటు ఏదో ఉంటది. బొక్క, ఎవరు పజిల్ సాల్వ్ చేస్తారు గైస్? మనలాంటి వాళ్ళు ఉంటారని తెలీదా వీళ్ళకి? ఇట్లా తీయచ్చు అని తెలీదా? సో ఇది బ్లాక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏదో ఉంది చెస్ట్. ఈ చెస్ట్ ఓపెన్ చేస్తే మనం బ్లాస్ట్ అవుతామా? మనం ఎంత ఇంటెలిజెంట్ అంటే ఇంటి లైక్ మనం అన్ని తెలుసుకుంటాం గైస్. రెస్టోన్ అవన్నీ తీసేస్తాం, ఎందుకంటే లైక్ ఇది ఓపెన్ చేయగానే లైక్ కింద ఏదైనా ఉండొచ్చు. సో ఎస్, లైక్ మనలాంటి ఇంటెలిజెంట్ ఎవరు లేరు. సో మనలాంటి వాళ్ళు ఉండగా ఈ డెజర్ట్ లైక్ డెజర్ట్ వస్తుంది. సో ఈ జంగల్ టెంపుల్ కి అయితే వాల్యూ ఉండదు, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. ఎందుకంటే మనం చాలా ఇంటెలిజెంట్. ఓకే, ఈ చెస్ట్ ని అయితే ఇంకా మనం ఓపెన్ చేయొచ్చు ఏం భయం లేకుండా, ఎందుకంటే లైక్ ట్రాప్స్ కూడా ఏం ఉండవు, ప్లస్ స్టోన్ కూడా ఏం లేదు. సో a+b² + 2ab. ఓకే 6 ఐరన్, 6 గోల్డ్ అయితే దొరికింది. అలాగే 1 ఐరన్ ఎక్కడ పెట్టుకోవాలి నాకు అదే అర్థం కావట్లా. ఈ రాడ్ అండ్ ఫ్లెష్ ఒకటి. సో ఇదైతే అక్కర్లా మనకైతే. సో స్టిక్కీ పిస్టన్ అయితే మనకు కావాలి. స్టిక్కీ పిస్టన్ అయితే తీసుకుందాం. ఓకే, స్టిక్కీ పిస్టనా? నాకు స్టిక్కీ పిస్టన్ కాదనుకుంటా, ఎందుకంటే స్టిక్కీ పిస్టన్ మనకి ఇంకా అసలు అలా లైక్ స్టిక్కీ అయితే లైక్ ఎస్ గైస్, స్టిక్కీ పిస్టన్ నాకు కావాలి. ఎందుకంటే లైక్ మనం ఏదైనా లైక్ ఫార్మ్స్ తయారు చేయాలంటే స్టిక్కీ పిస్టన్ కావాలి కదా. సో రాత్రి అయితే అయిపోతుంది. ఓకే, స్టిక్కీ పిస్టన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సూపర్. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. సో నేను జాగ్రత్తగా వెళ్ళాలంటే మీరు లైక్ కొట్టండి గైస్, అప్పుడు జాగ్రత్తగా వెళ్తా. ఓకే, నేనైతే విన్నా ఇక్కడ ట్రాప్స్ ఉంటాయని. మరి అంత పిచ్చోని అనుకుంటున్నారా ఏంట్రా? అక్కడ అబ్జర్వర్స్ ఉన్నాయి. మరి అంత పిచ్చోని అనుకుంటున్నారా ఏంటా? మరి అంత మైండ్ లేని పర్సన్ లా కనిపిస్తున్నాయి. నేను ఇలా పెట్టేస్తే నేను తొందరగా వెళ్ళిపోతాను. మరి నేను చెప్పాను కదా నా అంత ఇంటెలిజెంట్ ఎవరు ఉంటారని. ఓకే, నేనైతే స్లోగానే వెళ్తాను. ఇదేంది షేక్ అయిపోతుంది? ఈ జంగల్లో ఉన్న మహాత్యమా ఏమో తెలియదు. ఓకే, ఇక్కడ ఏం లేదు. సో డైరెక్ట్ గా దీన్ని అయితే ఓడిదేసేద్దాం. ఓకే, నా అంత ఇంటెలిజెంట్ ఎవరు లేరు. ఓకే, నేను ఇప్పుడు త్వరగా వెళ్ళిపోయి తీసుకుంటా అనుకున్నారా? నో, అక్కడైతే ఇంకోటి ఉంది. ఓకే,
మనమైతే ఓకే రెస్టారెంట్ అయితే తీసేద్దాం, అప్పుడు సప్లై అనేది ఆగిపోయింది. ఓకే అదైతే తీద్దాం. సో లాంగ్ ఉందా? ఎస్ లాంగ్ ఉంది గైస్. ఓకే మనమైతే సేఫ్గా వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే యారోస్ ఉన్నాయి, ఇదే మనకు కావాల్సింది యారోస్. ఎందుకంటే లైక్ మనకైతే కరువులో ఉన్నాయి ఇప్పుడు యారోస్. ఓకే రెడ్ పిస్టన్ యాక్టివ్లో ఉందేంటి? ఓకే ఇక్కడైతే ఈ అదే ఏమంటారు, దీని ఏమంటారు, స్ట్రింగ్ అయితే అడ్డుగా ఉంది. సో అందుకనే లైక్ వెలుగుతుంది రెస్టోన్. ఇందులో ఉంది కానీ నేను అప్పుడే ఓపెన్ చేయనుగా. నేను చాలా ఇంటెలిజెంట్ కాబట్టి నేను ముందు ఇదంతా చూస్తా. సో ఏమైనా ట్రాప్స్ ఉన్నాయా అని, ఏమి లేవు కాబట్టి ఓపెన్ చేయొచ్చు. ఇదేందిదా? బిల్డ్ ఆర్మర్ ఏదో అంటున్నారు, ట్రిమ్ అంట. ఏంది ఇదే? లైక్ మనకైనా ఆర్మర్ కి లైక్ ఏమైనా వేయచ్చామో ఏంటబ్బా ఇది? ఒకవేళ నాకు తెలియదు గైస్ దీని యూజ్ ఏంటో. లైక్ ఒకవేళ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. సో రాత్రి అయితే అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడే స్లీప్ వేసుకుందాం. ఓకే స్లీప్ ఇక్కడే. సో ఓకే మనం అయితే ఇక్కడైతే పెట్టుకుందాం స్లీప్ అయితే. ఇదేంటి మాన్స్టర్స్ ఓకే ఇక్కడైతే ఎవరు లేరు. సో ఓకే అదేదో ఆర్మర్ అంట. సో ఆ యూజ్ ఏమని తెలిస్తే తప్పకుండా తెలపండి గైస్, ఎందుకంటే నాకు తెలీదు అదేంటో. ఓకే అక్కర్లేనివన్నీ ఇక్కడ పడేద్దాం. ఓకే ఈ అక్కర్లా స్టోన్ అయితే అక్కర్లా, అస్సలు అక్కర్లా. రెడ్ పిస్టన్ రిపీటర్ కూడా మనం చేసుకోగలం కాబట్టి అవసరమా? డిస్పెన్సర్ అవసరం అంటారా? చూద్దాం మన స్టోరేజ్ బట్టి. ఇది అక్కర్లా, సో ఇది కూడా అక్కర్లా. పిస్టన్ ఇప్పుడు ఏం చూస్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లా ఇప్పుడు. చెస్ట్ కూడా అక్కర్లా, చెస్ట్ లోపల చెస్ట్. వావ్ సూపర్ ఫిజిక్స్. ఓకే ఇంకా సామాన్లు పెరిగిపోతున్నాయి, అసలు ఇదే బాధ. సో ఏమైనా బయటకు వస్తే సో డిస్పెన్సర్స్ అవసరం లేదా? డిస్పెన్సర్స్ మనం చేసుకోవడానికి ఈజీయే కాబట్టి వద్దు. సో ఇదైతే యాక్చువల్గా మనకైతే కావాలి. సో ఇదైతే మన బండిల్కి అయితే వేసేద్దాం. ఓకే ఇది కూడా బండిల్. ఓకే సింపుల్. ఓకే ఎస్ ఇంకా అక్కర్లేదుగా, ఇంకా అన్ని సింపుల్ గానే ఉన్నాయి. సో మనకైతే స్టిక్కీ పిస్టన్స్ కావాలి. ఎస్ ఓకే ఇంకింతేగా. దీన్ని విజిట్ చేయాలి. ఇంకేమైనా లైక్ హిడెన్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇక్కడ ఏమి ఎక్కువ లేవు. సో ఏదేదో ఆర్మర్ ఉంది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ మిగతా అన్ని వేస్ట్. సో ఈ ఎపిసోడ్లో అంతే గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఇలాంటివన్నీ ఇంకా విజిట్ చేద్దాం. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో కొట్టండి, అదే సబ్స్క్రైబ్ చేయండి. సో నాకైతే చాలా అవసరం పడిద్ది. సో ఈ వీడియో అంతే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అలాగే ప్రీవియస్ ఎపిసోడ్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసాను గైస్. సో ఇది ఎపిసోడ్ అయితే. బాయ్ బాయ్.